మనం కూడా దేవుని పనిని మోయాలా. మనం కూడా దేవుని పనిని మోయాలంటే చేయాలా. మనం కూడా దేవుని పని చేయాలా, అనేకులకు సువార్త చెప్పాలా, అనేకులకు మందిరానికి నడిపించాలా. అప్పుడు ఏం చేస్తాడు? దేవుని కాడి మనం ఎత్తుకుంటే మన కాడి దేవుడు ఎత్తుకుంటాడు. దేవుని భారాన్ని మనం మోస్తే మన భారాన్ని దేవుడు మోస్తాడు. దేవుని పనులు మనం చేస్తే మన పనులని దేవుడు చేస్తాడు. కాబట్టి పనివాడు జీతానికి పాత్రుడు. మనం కూడా దేవుని పని చేయాలా, అప్పుడు దేవుడు పిల్లల్ని దీవిస్తాడు. కాబట్టి మనము దేవునికి నమ్మకంగా ఉండాలి. ఈ లోకంలో మనము యాత్రికులు మాత్రమే. ఈ లోకం శాశ్వతమైన కాదు. ఈ లోకంలో దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబానికి మెండుగా దీవెనలు కుమ్మరిస్తాడు. ఆ నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. మనము ఈ లోకంలో దేవునికి నమ్మకంగా ఉంటే మెండుగా దీవిస్తాడు. దేవుని మాట ప్రకారంగా 6 దినాలు పనిచేసుకొని 7వ దినం మందిరానికి ఖచ్చితంగా వెళ్ళాలా. మనం ఏ రోజు కూడా ఆబ్సెంట్ కాకూడదు. ఇవాళ మనము ఈ ఆదివారం మందిరానికి పోలేదంటే దేవుని లెక్క చేయనట్టు. దేవునికి దానికి క్షణాపాపాలు వస్తాయి. ఒకటి, ఆదివారం మందిరానికి పోతే దేవుని లెక్క చేయనట్టు, దేవునికి భయపడినట్టు, దేవుని మాటను తృణీకరించినట్టు, దేవునికి తిరుగుబాటు చేసినట్టు, ఇంకా రకరకాల పాపాలు వస్తాయి. కాబట్టి దానికి ఆజ్ఞాతిక్రమమైన పాపం, మళ్ళా తిరుగుబాటు కిందకు వస్తుంది. అది ఆయన లెక్క చేయనిందుకు, ఆయన మాట వినని దాని కిందకు వస్తుంది, లెక్క చేయని కిందకు వస్తుంది. మనము రకరకాల పాపాలు దాంతో పాటు వస్తాయి. కాబట్టి ఈ లోకంలో మనం నమ్మకంగా ఉండాలి. ప్రతి ఆదివారం నమ్మకంగా మందిరానికి వెళ్ళాలి. అంతేకాకుండా మనతో పాటు అనేకులకు మందిరానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఆ మందిర అభివృద్ధి కొరకు, పరిచర్య అభివృద్ధి కొరకు, ఆత్మల అభివృద్ధి కొరకు మనవంతు మనము కష్టపడి ఇతరులకు చెప్పి ఇతరులకు నడిపించినప్పుడు దేవుడు పిల్లల్ని దీవిస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. పనివాడు జీతానికి పాత్రుడు. ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించినప్పుడు దీవెనలన్నీ మన మీదకి వస్తాయి. ఆయన భయభక్తులు కలిగి ఉన్నప్పుడు పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. మిమ్మల్ని, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని, మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు. కాబట్టి మనము దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవుని నిన్ను ఈ లోకంలో నీ కొరకే జీవిస్తా, నీ కొరకే. నేను పాపం చెయ్యను. పాపం వల్ల వచ్చి జీతం ఏంటి? నరకం. పాపం వల్ల వచ్చి జీతం మరణము. మరణం అనగా ఆత్మ అగ్నిగుండంలో వేయబడము. దేవుని నీ కొరకు నమ్మకంగా జీవిస్తా. నాకు అగ్నిగుండం వద్దు. అనేకుల్ని అగ్నిగుండం తప్పించే విధంగా నా వంతు నేను ఇతరులకు నీ పని చేస్తా, నీ సువార్త చెప్తా, మందిరాన్ని నడిపిస్తా మనం తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు మన పనులన్నీ చేస్తాడు. మన కార్యములన్నీ సఫలం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యం. అయితే మనం ఏంది? దేవునికి